హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అల్లూరి వ్లాగ్స్. ఈరోజు మనం పనసకాయ కర్రీ చేయబోతున్నాం. పనసకాయ మసాలా కర్రీ. పనసకాయ ముక్కలు ఫ్రై చేసుకుని పెట్టుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేశాను. పనసకాయ ముక్కలు వేసేస్తున్నాను. కొంచెం కారం వేయాలి. ఇంత స్పూన్ లైట్ గా. ఓకే, two glasses of water. Okay, then each spoon masala వేయాలి. మిక్సీ తర్వాత ఇది ఇలా తిప్పేసుకుంటూ ఉండి తర్వాత ఇది ఇప్పుడు మగ్గబెట్టుకుంటూ ఉన్నాం. మనం కొంచెం దగ్గర పడాక దించేసుకోవడమే. టేస్టీ మసాలా పనసకాయ కర్రీ రెడీ. ఇది ఉడికిపోతుంది. ఉడికేటప్పుడు కొత్తిమీర కొద్దిగా జస్ట్ ఇలా స్పీచ్ చేసుకుని వేసేసుకోవడమే. ఇట్స్ కంప్లీట్. ఓకే, దెన్ కొత్తిమీర వేసేసుకున్నాను. ఇప్పుడు లిడ్ మూసేస్తున్నాను. ఇప్పుడు పనసకాయ కర్రీ అయిపోయింది. చూస్తాం మనం. లిడ్ చాలా నైస్ అరోమా వస్తుంది. చాలా మంచి వాసన వస్తుంది. గుమగుమలాడిపోయే పనసకాయ కర్రీ రెడీ. ఇప్పుడు వాటర్ ఉంది. కొంచెం లైట్ గా ఈ వాటర్ కూడా మనకి ఇంకిపోయాక దించేసుకుందాం. పనసకాయ కర్రీ రెడీ అయ్యింది. చూద్దామా ఎలా ఉందో. ఇట్స్ కంప్లీట్. వేడి అన్నంతో పనసకాయ కర్రీ రెడీ. వెరీ స్పైసీ, వెరీ టేస్టీ. ఇట్స్ లైక్ చికెన్ కర్రీలా ఉంటుంది అన్నమాట. ఇది నేను వేడి అన్నంతో ఎంజాయ్ చేస్తాను. మీరు కూడా చేసుకుని ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్ లో పెడతాను. అవి చూసి మీరు అదే కర్రీ చేసుకుని మీరు ఎంజాయ్ చేసి నాకు కామెంట్స్ లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అల్లూరి వ్లాగ్స్. ఇక్కడ నుంచి నేను రెగ్యులర్ గా వ్లాగ్స్ పెడతాను. ఓకే, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.